ప్రైవేట్ సెక్టర్ లో వ్యాపారం జరిగితే గొప్పడానికి ఆస్కారం ఉంటుంది, గవర్నమెంట్ సెక్టర్ లో ఉంటే లేదు అనేది మీ వర్షం. నా వర్షం కదా, ప్రజల వర్షం. ఆ రోజు ప్రజలు బాగా సంతోషంగా ఉన్నారు. నీకు ఇప్పుడు జరిగినంత మర్డర్లు, ఇప్పుడు జరిగినంత రేపులు, ఇప్పుడు జరిగినంత గలీజు, ఇప్పుడు ఇల్లు నాశనం అయినట్టు అప్పుడు కాల ఎస్ఎస్సీ దర్యాప్తు జరుగుతున్నది. సార్ 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 ఒక నిమిషం దయచేసి ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు నా మనుషులు, నేను మీ మనుషులు. మనం పాకిస్తాన్ వాళ్ళు కాదు, బంగ్లాదేశ్. చెప్పేది తీసుకోండి దయచేసి. నిన్నంతా నేను ఏమేమి చెప్పాలని చెప్పిన, వాళ్ళు ఏమేమి అడిగినారు. ఇప్పుడు దీంట్లో ఎంక్వైరీ జరుగుతున్నది. ఈ ఎంక్వైరీలో నేనేం చెప్పినాను, వాళ్ళు ఏం తీసుకున్నారు అనేది మీకు తెలియదు. మీరు కల్పన చేసి మొత్తం అనవసరంగా నన్ను ఏ విధంగా దెబ్బతీయాలో నా క్యారెక్టర్ని అసాసినేట్ చేశారు. మళ్ళీ మీరు అవంతా లోన్ అంటే ఇప్పుడు నేను సిద్ధంగా లేను. దయచేసి వచ్చిన డబ్బుల్ని సెల్ఫీ వీడియోలు తీసుకొని ఎవరైతే లిక్కర్ కింగ్ కసిరెడ్డి ఉన్నారో ఆయనకి పంపించారనేది నాకు ముగ్గురు పిల్లలు సాక్షిగా కసిరెడ్డి అనేవాడే తెలియదు నాకు. అయ్యా వద్దులే చెప్పండి. అరే పర్వాలేదు, గట్టిగా అడగబ్బా. అరే ఎందుకు నేను జవాబు ఇచ్చినాను. దర్యాప్తు జరిగేటప్పుడు ఆయన ఏం చెప్పాలో అన్ని సిట్టుకు చెప్పి జరిగింది. ఇప్పుడు ఏం మాట్లాడినారు, మాట్లాడేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసాము. దర్యాప్తులో ఉండేటప్పుడు ఏం చెప్పాలో చెప్పేశారు. సార్ మీ పేరేం పేరు? భాస్కర్ ప్లీజ్ ప్లీజ్ నేను ఆర్గ్యూ చేస్తాను. నేను చెప్పేది కూడా ఉందమ్మా. మీరు అడుగుతున్నారు మేము ఎందుకు కొట్లాడుకున్నాను పెట్టుకుంటారు. నేను ఎస్కేప్ కాలేదు. మా ఉండమని అరే కొంచెం మా పాప నేను చెప్పేది తీసుకో. దయచేసి మీ హృదయాన్ని ముందు మార్చుకోండి. మీరు చెప్పేది నువ్వు అనవసరంగా నన్ను రచ్చగొట్టద్దు. నేను ఒకటి చెప్తాను, నిన్నంతా నాకు దర్యాప్తు జరిగిందండి. నిన్న నువ్వేం రాసుకుంటావు రాసుకున్నది పైన నిన్న దర్యాప్తు జరిగింది. దర్యాప్తులు చెప్పినాను. నా పైన అన్యాయంగా జరిగిన దాన్ని అయ్యా నేను మాట్లాడతాను. నిన్న జరిగిన దాన్ని కాదు సార్. ఉండండి సార్, నమస్కారం. ఒరే నిమిషం, నాకన్నా చిన్న అబ్బాయి, చిన్నోడు నువ్వు. నేను ఆ మాట కూడా అనకూడదు. ఒరే నాకుండే ఎక్స్పీరియన్స్ లో కాలు బాగా నేను ఒకటి చెప్పి ఒరే నా బాధ కూడా తెచ్చుకో. నేను చెప్పేది బాగా తీసుకోండి సార్, ఒకటి తీసుకోండి. మీరు దయచేసి వినండి. నాకన్నా నీ వయసులో నేను నీకన్నా ఎక్కువగా మాట్లాడతాను. కొంచెం వినండి సార్. నిన్న జరిగింది వినండి. నిన్న ఏం జరిగిందో మీరు కానీ ప్రెస్లో క్లియర్ గా జరిగింది రాస్తుంటే నేను బాధపడను. నా పైన నేను చెప్పే తీసుకుంటారా నువ్వు సార్ వాటి తీసుకుంటా సార్. నాకు ఇంగ్లీష్ ఉంటాగానే అయ్యా తెలుగులో చెప్తున్నాను విను దయచేసి. భాస్కర్ కాదట. నో నేను చెప్పేది తీసుకో సార్. సార్ నీ పైన వచ్చింది సార్. సార్ భాస్కర్ ఒరే సార్ మీ పైన వచ్చిందా సార్? సార్ ఉండండి సార్. మీ పైన ఏమైనా వచ్చిందా? నేను ఒక డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నాను. నా పనితనం ఎట్టో మీకు అందరికీ తెలుసు. నా నియోజకవర్గంలో ఏమని అందులో ఇంకోటి కూడా నేను ఏదో అది ఇచ్చి ఇది ఇచ్చి ఇంకోటి నాకు కెమెరాలు పెట్టండి, నా వెనకాల తిరగండి అనే మనస్తత్వాలు కూడా నాకు లేదు. నిన్న ఏం జరిగిందని మీరు తీసుకొని జరిగిందని పెట్టుంటే నేను ఇంత టెన్షన్ పడి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. నేను ల్యాప్టాప్ నా 76 సంవత్సరాలు నేను ల్యాప్టాప్ వాడుతున్నాను. ల్యాప్టాప్ తీసుకుని పోయినారని పెట్టినారు. మళ్ళీ రికార్డ్స్లు మొత్తం తీసుకుని పోయినారని పెట్టినారు. మళ్ళీ డబ్బు ఎంచుతా ఉండాలంట. 8 కోట్ల రూపాయలు అంటే ఇంకొక దాంట్లో వచ్చింది. 8 కోట్లు ఏం చేయించిందంటే మిగిలిపోయిందంతా రాత్రి నేయించుంటా అంతే కదా. కాదండి, ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తే దీనివల్ల ప్రజలు ఏమనుకుంటారు? అంటే రాజకీయ నాయకుల్ని అసహించుకునేదానికి కాదు సార్. ఉండబాదు రాజకీయ నాయకులు ఎంత అసహించుకుంటున్నారో చూడండి. ప్రజలకు సేవ చేసేవాడిని మన్నించి వారికి మంచి సపోర్ట్ చేయండి.
అన్యాయంగా నేను అవాస్తవాలు రాసిన పత్రిక పేరు చెప్పేయండి సార్, ఎందుకు మీరు భయపడతా ఉన్నారు? నేను భయపడలేదు స్వామి. వాస్తవాలు చెప్పండి. మీడియా నేను ఏబిఎన్ ఛానల్ పెట్టినారు, జ్యోతి పెట్టినారు, ఇప్పుడు వాళ్ళే కదా మా పైన పెడతారు. నేను ఎక్కువ మాట్లాడితే నీది చర్చ సాక్షి పేపర్ అంటారు వాళ్ళు. అది నేను చెప్పదలుచుకున్నా. సార్ మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొత్త డిస్టిలరీస్ లో మీరు సంతకాలు చేశారు. కొత్త డిస్టిలరీ ఒకటి కూడా పెట్టలేదు. ఐదేళ్ళు రాలేదు. అంటే మీరు సంతకాలు చేయలేదు. కొత్త డిస్టిలరీ పెట్టలేదంటే మనం సంతకాలు ఎక్కడ చేస్తాము? కొత్త డిస్టిలరీస్ వచ్చాయి కదా. మరి లారా సార్, మీరు ఎటువంటి చెప్పండి. ఇంకోటి సార్, నేను నిన్న కూడా మీరు చెప్పాను, ఇవన్నీ కూడా కొత్త కొత్త డిస్టిలరీ రాలేదు సార్. నేను ఊరికే టెంప్ట్ అవుతున్నాను అనుకోవద్దండి సార్. దయచేసి నేను ఒకటి చెప్పే చూడండి, మీకు మీ క్యారెక్టర్ అసాసినేట్ కాల. ఈ ఇండియాలోనే నేను గట్టిగా చెప్తా, ఒక దళితులుగా పుట్టి దళితులు అనేవాళ్ళు ఏ రిజర్వేషన్ ఉన్నాయి కానీ దళితులకు అన్యాయం జరిగితే మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళు ఏ పార్టీలోనే ఉంది. చెప్పేది తీసుకో. నేను నిన్న నన్ను ఎంత క్యారెక్టర్ అసాసినేట్ చేసినారంటే సిట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు విచారించారు, నేను వాళ్ళకి జవాబు చెప్పాను. దాంట్లో నేనేదో వాళ్ళు అంతా వాళ్ళు పైన వాళ్ళు చేసినారు, నాకేం తెలియదని చెప్పినట్టు రకరకాలుగా పెట్టినారు. నేను చెప్పింది మీకేమన్నా వాళ్ళు సిట్ వాళ్ళు నన్ను విచారించింది మీకు పంపించారు. రెవెన్యూ